నిన్న తిరుపతిలో స్వామివారి వైకుంఠ ద్వారదర్శన టోకెన్లు ఇచ్చేటువంటి సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో రావటం, అక్కడ కొంత తొక్కిసలాట జరగటం, ఆ తొక్కిసలాటలో 6 చనిపోవటం, 48 మంది వరకు సుమారు గాయపడటం జరిగింది. చనిపోయిన 6 యొక్క కుటుంబాలకు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇలాంటి సంఘటన స్వామివారి పవిత్ర దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి జరగటం చాలా చాలా బాధను కలిగించింది, ఎంతో మనోవేదనకు గురి చేసింది ఈ సంఘటన. స్వామివారి టోకెన్లు జారీ చేసేటువంటి విషయంలో కొంచెం ప్రభుత్వ యంత్రాంగం, టిటిడి అధికారులు, పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండుంటే బాగుండేది, ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేది అని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలి, కానీ దురదృష్టవశాత్తు జరిగింది. ఆ చనిపోయిన కుటుంబాలకి, ఆ చనిపోయిన 6 కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలానే ఎవరైనా అధికారులు కనుక ఈ నిర్లక్ష్యంలో బాధ్యులై ఉంటే ఖచ్చితంగా వారిని చాలా చాలా కఠినంగా శిక్షించాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను.